నమస్తే మామ బ్రో, అందరు బాగేనా? ఈరోజు మనలకు వజ్రం లాంటిది దొరికిందని అంటే మనం అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. దొరికింది. అవి దొరికిన స్పాట్కు వెళ్దాం. ఇంటికా నుంచి లేదా మనం బయలుదేరి వెళ్తున్నాం. దారి మధ్యలో నేనే వీడియో తీసుకుంటూ వెళ్తాను. అటు ఇటు చూసుకున్నా కొద్దిగా, అందుకనే బైక్ స్లో వెళ్తుంది. మనమైతే మన చెరువు దగ్గరికి వచ్చినాం. చూడండి, ఇదే మా పెద్ద చెరువు. దీని వాకాడికి మనం ఇప్పుడు పోయేది అక్కడికి. కొద్దిగా ఇక్కడ పోయిన తర్వాత వాన కొట్టినప్పుడు మన వాగు ఎట్లా పోయింది, ఎంత ఎడల్పు పోయిందో చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడి నుంచేలే మనం మత్తడి కాడికి వచ్చేసినాం. ఇదే మా ఊరు మత్తడి, పెద్ద చెరువు మత్తడి. ఈ వాగే మొన్న వానలకు బాగా వరద ఇదంతా కొడుకుంటే పోయింది ఈ ప్లేస్ మొత్తం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ రౌతులు మొత్తం కొట్టుకుపోయి అక్కడ జారినాయి. ఇక్కడ చూడండి, చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఈ ప్లేస్ అంతా వాగుతోటి మునిగిపోయింది. ఆ చెట్లు మొత్తం కొట్టుకొని పోయినాయి చూడండి. ఇది అయిపోయలే అప్పుడు నీళ్ళకు పోయే పోకడకు. మా అన్న వల్ల ఇక్కడ దొరుకుతున్నాయంటే కాల్ చేసి చెప్పింది. చూడండి, వీళ్ళు తీసుకొని వచ్చిళ్ళు. ఇది ముద్దకే ఉన్నాయి అన్నీ కలుసుకొని. కాకపోతే ఒక్కటి సింగిల్గా దొరికిందంటే సేమ్ వజ్రం లెక్కనే ఉందని చూపించిళ్ళు. చూడండి, ఇదే మనం వీడియోలో చూపించింది స్టార్టింగ్లో. అట్లనే ఉన్నది కొద్దిగా వజ్రం లాగానే. వీడిది నిజమైన వజ్రం కావచ్చు, నాకే కావాలని తీసుకొని పోయిండు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. పని పాట లేకుండా చూసిపోదామని వస్తావురా. ఇవి ఎక్కడ దొరికినాయి అని చెప్తే అక్కడనే అక్కడ వాక్కనే దొరికినాయి అని చెప్పిళ్ళు. సో మనం అటైతే వెళ్ళనీకి రెడీ అయినాం. మన వీడియోకి బాగా చెప్తున్నారు. రారీగా పోదాం అక్కడికి, మనకి ఏమైనా దొరికితే లేదో చూసుకున్నాం. ఇక్కడనే మొత్తం ఇదంతా అయిపోయకుండా వరద అయితే పోయింది. ఇప్పుడు కొద్దిగా తగ్గింది కాబట్టి అన్నీ ఏర్పడుతున్నాయి. ఇక్కడ రోజు చేపలు కూడా పడతారు గాలాలేసి. ఈ బొందలల్లో ముట్టలు, బొమ్మ పిల్లలు, బురకలు గిట్లున్నాయట. ఇన్నే బాగా గాలాలేసి పడతారు రోజు. కాకపోతే మనం వాటి కోసం రాలే, ఈ వజ్రాలు అనుకొని వస్తాను కానీ అవి వజ్రాలు కాదు తెలియదు. సో మనం వాటికి వచ్చినాం కాబట్టి వాడి దగ్గరికే పోయి డైరెక్ట్ వీడియో తీసుకొని పోదాం. చూద్దాం మనకి ఎలా దొరుకుతాయో లేవో. ఈవిడ ఆపుకోలేనట్టున్నాడు. ఈయన నిప్పేసాడు. మనం చూసుకున్న నడవకపోతే మనకు నిప్పు అంటుకుంటుంది. ఏం లే ఇక. నేనైతే ఇక్కడ స్టార్టింగే ఇక్కడ తిరుగుతాను. తిరిగినప్పుడే ఫస్ట్ ఒకటి నేను రాగానే ఒక టైప్ ఇచ్చింది, చూపిస్తాను ఆగండి. దొరికింది, నా జన్మ ధన్యమైంది. ఇంకేమైనా దొరుకుతాయేమోనని అంతా తిరుగుతూనే ఉన్నా. చూద్దాం ఏమైనా దొరుకుతాయో అని. ఇదంతా చూసుకుంటా కూడా అప్పుడు వాగొచ్చినప్పుడే ఇదంతా కొట్టుకుపోయి ఇక్కడ పైన రౌతలు అన్నీ వచ్చి ఇక్కడనే జమ అయిపోయినాయి. మరి ఇక్కడ ఇసంటి దొరుకుడు అయితే నాకెప్పుడు తెలియదు. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే దొరుకుతాయి అని తెలుసు, కానీ మన దగ్గర ఇవి దొరుకుడే ఎక్కువ, మన బంగారు తెలంగాణలో. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ పోతాను. చిన్నగా ఉంటాయి కాబట్టి చూసుకుంటూ అక్కడ పోతాను, పైకి ఎక్కుతాను. ఇక అన్నీ లోతులలో ఉండే ఇవన్నీ. సో చూసుకుంటూ పోతాను. మనకు అయిపోయినాయి, అయిపోతే మనవి కాదు. చూడని అయితే చూస్తాను మాస కొద్దీ. మనకు దొరికినాయి, కానీ అప్పుడు నేను ఒక్కనే ఉండేసరికి సరిగా వీడియో తీయలేకపోయినా. చూపిస్తాను ఆగండి ఎన్ని దొరికినాయో. ఇవే మనకు దొరికినాయి, చాలానే దొరికినాయి. కాకపోతే ఇవి అలా వాగులు ఉండేసరికి కొద్దిగా
అటు ఇటు రాకి డ్యామేజ్ అయినట్టు అనిపిస్తాయి. కాకపోతే అలాంటివి ఇవి కూడా. అందుకనే వీటన్నిటిని ఎదుర్కొని వచ్చిన నిమ్మలంగా వీళ్ళు తీసుకుందామని. ఇప్పుడు వీటిని వజ్రాలు అవునో కాదో చూసి చెక్ చేద్దాం. వజ్రం అంటే పలగదని అంటారు కదా, అందుకనే చెకింగ్. పుస్సు పక్కన వరిగిపోయింది. గుండె ఇది వజ్రం కాదు, ఏది కాదు, ఏదో అట్లా క్రిస్టల్స్ కావచ్చు, అంతా పొడి పొడి అయిపోయింది. తినేది కాదురా అది. తినేది కాదురా, ఉత్తిదే అది రౌతు. ఇటు ఇటు ఇడబెట్టి పల్లెం కదా ఆడబెట్టి. ఇటుదా పక్కకురా ఇటురారా. పగలగొట్టినాం దాన్ని. ఒకసారి చూడండి ఎట్లుందో. మా అద్దంలోకి మెరుస్తుంది. కొత్తదిరా. ఏంటి ఏంటి మా వాడు వాడిని తీసుకొని డిసిరేషన్ మొత్తం. జరు అదా ఒకసారి చూడొచ్చు లోపల ఎట్లా అద్దం ఉన్నట్టు మెరుగు అయితే మెరుతుంది, కానీ ఇవైతే వజ్రాలు కాదు, గుండు కాదు, ఇవి కాదు. సో వీటిని పొట్టు పొడి వల్ల ఏం కావాల్సింది. మా అంటే పొట్టు పొడి చంపిన వాటిని. ఇవంతా వేస్ట్ రంగురావుతలే కాబట్టి వాటి వాళ్ళు తెంగి వాటిని అన్ని తీసేసి పక్కకు వారేసినాం. వద్దు కుస్తారు వద్దురా, అటు పడేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, గంటను గట్టిగా కొట్టి పెట్టుకోండి.